ఉన్నది, గోపీనాథ్ గారి యొక్క కుటుంబంలో ఏం జరగబోతా ఉన్నది, సో అసలు ఎవరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనతో పాటు గోపీనాథ్ గారు సోదరుడైనటువంటి వజ్రనాథ్ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే ముందుగా మీకు. సార్ ఏంటి సార్ మీరు మీ తమ్ముడు గారు అయినటువంటి గోపీనాథ్ గారి యొక్క వారసుడిగా చూడొచ్చు, రాజకీయ వారసుడిగా మిమ్మల్ని చూడొచ్చు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో? గోపీనాథ్ గారి తర్వాత వారసుడు అంటే నేనే అనుకోవాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి నేను గోపీనాథ్ గారి అంకల్ ఉన్నాను కాబట్టి ఓకే, మంచి చెడులు కాన్స్టిట్యున్సీలు అని నేను చూసాను. మావాడు ఏమున్నా లోపల అవన్ పనులు నాకు చెప్పి ఓకే చేపిస్తాం అన్నీ చేసేవాడు కాబట్టి అన్ని ఎవ్రీథింగ్ ఏదైనా సరే మంచి చెడు అన్నీ చేశాడు. ఓకే, అంటే రాజకీయాల పైన మీకు పట్టు ఉందా సార్? అంటే మీరు ఏమో అటు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు, ఇప్పుడేమో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎన్నిక అన్ని రాజకీయాలకు సంబంధించిన అంశంలోకి మీరు రాబోతా ఉన్నారు కాబట్టి, సో మీకు టికెట్ ఇస్తే రాజకీయాల పైన మీకు అవగాహన లేదు అన్నటువంటి అభిప్రాయపడుతున్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? లేదు, రాజకీయాలు నాకు 83 నుంచి ఉంది. 83 నుంచి చిన్న పిల్లవాడు నాకు అప్పటి నుంచి రాజకీయంగా మేము పార్టీ టీడీపీలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ బాగానే. బ్రదర్ అంకల్ నేను కంప్లీట్ తిరిగేవాళ్ళం ఉండేవాళ్ళం, ఏది చేసినా ఆ రోజుల్లో ఇప్పుడైతే బ్యానర్లు అవి వచ్చినాయి, ఆ రోజు వాల్ రైటింగ్ కానీ నుంచి మేము చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, వాల్ రైటింగ్లో రాత్రి పగలు నిద్ర లేకుండా చేసినాయి దగ్గర ఉండి. ఓకే, కాన్స్టిట్యున్సీలో ఏమవుతుంది, రేపొద్దున ఏమో కావాలి, పలానా కాన్స్టిట్యున్సీ ఎంతమంది కావాలి ఏంటి అన్నీ అటువంటివి అన్నీ ఆ రోజుల నుంచి చేసినాం. ఇవాళ కొత్త ఏం కాదు మాకు, ఇవాళ ఇంకా ఈజీ ఇవాళ. ఓకే, ఆ రోజు అంటే మేము వెళ్ళి కూర్చుని దగ్గర ఉండి రాయించాలి, ఇప్పుడు అవసరం లేదు, కంప్యూటర్ సిస్టమ్ ఏది ఉందో తెల్లరిగా అయిపోతుంది. ఆ రోజు అవ్వాలంటే ఒక గోడ అవ్వాలంటే ఒక నైట్ పట్టేది, అట్లా మేము చేసిన రోజులు ఉంది. ఇవాళ ఏముంది, నథింగ్, ఈజీ. మేము బ్రదర్ గారు అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి అప్పుడు పద్ధతులు ఇప్పుడు పద్ధతులు వేరు, అప్పుడు స్లో ఇప్పుడు ఫాస్ట్. ఓకే, మీరు ఉంటున్నారు సార్, సూటిగా సమాధానం చెప్పండి. మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో వజ్రనాథ్ గారు ఉంటా ఉన్నారంటే దానికి సమాధానం? 100% ఉంటున్నా, 100% ఉంటుందని నేను ఉంచుంటున్నాం, డౌటే లేదు దాంట్లో. అధిష్టానం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున నేనే ఉన్నా. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ టికెట్ వజ్రనాథ్ గారికి కనుక నిరాకరించినట్టయితే ఉంటే, సో ఇంకా వేరే పార్టీ వైపు నుంచి ఏమైనా మీకు హామీ వచ్చినట్టయితే అటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది సార్? లేదా బీఆర్ఎస్ పార్టీ కరాఖండిగా వజ్రనాథ్ గారికి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందా? లేదు, మేము అట్లా వేరే పార్టీ చూసేవాళ్ళం కాదు, చూడం. ఓకే, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ నుంచి దీంట్లో ఉన్నాం, టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చాం. బీఆర్ఎస్ అంటే టీడీపీ కింద లెక్క మాకు అట్లా ఉంది, ఎందుకంటే ఫస్ట్ అందరు దీంట్లో వాళ్ళే ఉన్నారు. వేరే పార్టీ వెళ్తాం అనేది నథింగ్. ఈ పార్టీ అంటే ఇప్పుడు అధిష్టానం ఏం చెప్తే అదే, అధిష్టానం న్యాయంగా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఒక అధిష్టానం నిర్ణయించి సరే మాగంటి గోపీనాథ్ గారి యొక్క భార్య అయినటువంటి సునీత గారికి ఇచ్చినట్టయితే ఉంటే మీ మద్దతు ఉంటుందా? ఉంటుంది, అంటే అధిష్టానం చెప్పాలి కదా, చెప్తే తప్పకుండా. అంటే చెప్పదన్నటువంటి నమ్మకం ఉందా? ఉంది కాబట్టి చెప్తున్నాను నేను, కంపల్సరీ మనకే అనుకుంటున్నాం, అది కాదు, దానికి డౌట్ లేదు. కానీ అధిష్టానం కాదు మీరు ఇట్లా చేయండి అంటే తప్పకుండా చేస్తాను. ఓకే, అధిష్టానం ఏం చెప్తుంది దానికి కట్టుబడి ఉంటా. ఇప్పటికే నియోజకవర్గంలో సునీత గారి యొక్క పర్యటన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆ సంబంధించిన దశదిన కర్మలు కాకముందుకే సునీత గారు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తూ ఉంది. సో ఆమెకు చనిపోయినటువంటి బాధ కంటే ఎక్కువగా రాజకీయాలు చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కువ ఉందన్నటువంటి ప్రచారం కూడా జూబ్లీ హిల్స్లో పెద్ద ఎత్తున జరిగింది సార్. ఎందుకు అంత ఆమెకు ఇంట్రెస్ట్? ఆమె దశదిన కర్మలు కాకముందుకే పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది సార్? అసలు ఆమె తెలియదు ఆమెకి. అసలు యాక్చువల్గా ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం, అవును, మా కమ్మ సాంప్రదాయం ప్రకారం 11 months మేము బయటకు ఎక్కడ పూజలు గీజలు చేయకూడదు. 11 months, 3 months అయితే ఇంట్లోంచే రాకూడదు. అవును, 3 months అయితే ఇంట్లోంచి రాకూడదు. ఇంట్లోంచి వచ్చి తర్వాత మా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుట్టింటికి వెళ్ళి, గుళ్ళోకి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసి వచ్చిన తర్వాత మంచి చెడు మాట్లాడుకోవచ్చు. అవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయి. అవి ఏమి లేవు, అవన్నీ తప్పు. ఆమెకి మరి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో అని మనకు తెలియదు, తప్పు అది. ఆమెకు ఉందా సార్ మొదటి నుంచి కూడా నేను రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి ఆలోచన ఆమె? ఎందుకంటే మీరు మీ తమ్ముడి గారితో చాలా క్లోజ్గా ఉన్నారన్నటువంటి ప్రచారం కూడా ఉన్నది కాబట్టి, సో ఆమె అటువంటి నేను కూడా ఎమ్మెల్యే కావాలి, లేకపోతే నేను కూడా ఎమ్మెల్సీ కావాలి అటువంటి ప్రెషర్ ఏమన్నా మీ సోదరు మీద తీసుకొచ్చేదా? లేదు, అటువంటి ఎప్పుడు అనుకోలేదు. మా బ్రదర్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలేదు, ఈ ఇష్యూ రాలేదు. వస్తే వేరే విధంగా ఉండేది, రాలేదు. ఇంట్లో నుంచి కూడా రాలేదు ఆమె, ఎప్పుడు ఇంట్లో నుంచి రాలేదు. మా బ్రదర్ కూడా రానిచ్చేవాడు కాదు, ఎక్కడి వరకు అక్కడి వరకు అంతే. మా పిల్లల్ని కూడా మావాడి పిల్లల్ని కూడా మా పిల్లల్ని బయటికి రాయించలేదు. ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత పిల్లల్ని తిప్పుతాం, ఇవన్నీ కొంచెం బాగా అందరూ నన్ను అడుగుతారు. అవును,
మీ పిల్లల్ని తిప్పుతున్నారని, నా ఊరినే సరదాగా వచ్చారని ఏం చెప్తాం, ఇంకేం చెప్పలేదు కదా. ఆ రకంగా చెప్పాల్సి వస్తుంది. అంతేగాని పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు. అవును, మ్యాక్సిమం 20-21 ఇయర్స్ అంతే. వాళ్ళకి ఇంకా లౌకికానం తెలియదు. మీరైనా చెప్పొచ్చు కదా సార్, ఎందుకంటే మీ తమ్ముని వైఫే కాబట్టి. సో అది పద్ధతి కాదు కదా. మనం సరే ఎవరికి వస్తుంది అనేది రెండో అంశం, కానీ సో ఇప్పుడే బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమున్నది, ఎందుకు అంత ముందుగా దూసుకుపోవాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి ఆ అంశాన్ని మీరు ఎప్పుడు లేవనెత్తలేదా మా దగ్గర? లేదు, ఇంకా లేవనెత్తలేదు, అంతవరకు రాలా. ఓకే. ఇప్పుడు తిరుగుతున్నారని తెలిసి నాకు అందరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఫ్రెష్గా అప్పుడు అడగాలి, వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అప్పుడు ఓకే. తిరగకూడదు, చిన్నపిల్లలు చదువుకోవాలి వాళ్ళు. ఓకే. చదువుకుని ఏమన్నా ఉద్యోగం రావాలని ఆయన కష్టపడి చదివించాడు మావాడు. సింగపూర్లో, ప్యారిస్లో చదివించాడు. పెద్ద పాపని ప్యారిస్లో చదివించాడు. చిన్న పిల్లోడిని, రెండో పిల్లోడిని ఇక్కడ సింగపూర్లో చదివించాడు. ఓకే. ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు రాజకీయాలు వెనకాల ఈవి తిప్పుతుంది. తప్పది, ఓకే, చాలా తప్పది. తప్పదనుకుంటే తిప్పాలి, కానీ వచ్చిన తర్వాత సీటు రాకముందు పిల్లల్ని తిప్పి భర్త పోయి 2 నెలలు అయింది. అవును, 3వ నెల కాలేదు, పుట్టింటికి వెళ్ళలేదు, నిద్ర చేయలేదు, ఎన్ని ఉన్నాయి. పూజలు గీజలు చేసి అన్ని ఎందుకయింది, అరస్యం కదా కాబట్టి ఇటువంటి అయింది. లేకపోతే మావాడు ఆరోగ్యం పర్ఫెక్ట్ కదా, అసలు ఏం జ్వరం కూడా వచ్చేది కదా, అంత బాగుండేది. ఏ రోజు అయితే మావాడికి ఇట్లా తెలిసిందో ఆ రోజు నేను ఇమీడియట్లీ వెళ్ళింది. ఎందుకు అంటే మీకు కూడా సమాచారం లేదు, వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా వాళ్ళ భార్య గారు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకు సార్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఎందుకు అంత డిస్టెన్స్, ఎందుకు మీ ఇద్దరి మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని ఆమె జీర్ణించుకోలేదా? ఇదేంటంటే జబ్బుని గుట్టుగా ఉంచుదామని చూశారు. ఓకే, అది తప్పది. జబ్బే. జబ్బు వస్తే అందరు నలుగురు చెప్తే ఎవరు ఏ ట్రీట్మెంట్ చెప్తారు? ఇప్పుడు జబ్బు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, జ్వరం వస్తే పర్లేదు, పొట్టలో తేడా వచ్చింది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? వెళ్తే నలుగురు ఈ డాక్టర్ కాదు ఇంకోటి అని చెప్పి మంచి వాళ్ళు ఎవరున్నారు వస్తారు. అట్లాగే జబ్బు అని తెలిస్తే మా మదర్ ఉంది, మా మదర్ మంచి ఎక్స్పీరియన్స్. మా మదర్ ఆ రోజుల్లో 1950లో తహసీల్దార్ చేసింది. మా మదర్ 1950లో నేను పుట్టక ముందు. ఓకే, నేను పుట్టిన తర్వాత జాబ్ రిజైన్ చేసింది. మరి ఆమెకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చేస్తుంది ఆమె. ఎందుకు సార్ మరి ఎందుకు డయాలసిస్ వచ్చింది సార్ ఆమె? అది మనకు తెలియదు. డయాలసిస్ వచ్చిందంటే పబ్లిక్ ఏమన్నా అనుకుంటారు కదా అని చెప్పి ఏమన్నా తక్కువ అని అనుకున్నారని తెలియదు, కానీ అది దాస్తాం తప్పు. కమ్సే కమ్ బయట దాచుకోండి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. అవును, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. ఇంట్లో వాళ్ళకి చెప్తే పలానా జబ్బు వచ్చింది, ఇట్లా అయిందంటే ఏం చేయాలని నలుగురు కూర్చొని మాట్లాడుకుని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. అవును, ఆమె అంటే చెప్పలేదు సార్, కానీ మీతోటి అనుక్షణం కూడా మీతో సన్నిహితంగా ఉన్నటువంటి మీ సోదరుడైనా కానీ ఒక్కసారైనా కానీ మీతో చెప్పాలి కదా ఇది అని. కొన్ని విషయాలు మీరు అన్నారు, కొన్ని విషయాలు భార్య మాట వినాల్సి వస్తుంది. ఓకే, కొన్ని విషయాలు భార్య మాట వింటారు కదా ఎవరైనా సార్, మీరైనా అంతే. అవును, అట్లా ఏదో చిన్న జబ్బు అనుకుని వాళ్ళు అట్లా అనుకున్నారు, అది చివరికి వచ్చేవాడికి పెద్దగా అప్పుడు కూడా చెప్పలేము.